అడవికి రారాజు మృగరాజు అయితే తాజా కూరల్లో రాజా ఎవరక్క అంటే ఇంకెవరు వంకాయనే చెప్తాను. వంకాయలు చూసారు ఎంత నవనవలాడిపోతున్నాయో. ఈ రోజు వంటగదిలోకి వచ్చాను. పెందల కాడే వంట చేసేద్దాము అని చెప్పి ఉదయం చేసిన బెండకాయ తాలింపు కంప్లీట్ అయిపోయింది. అందుకే నేను చేసుకునే విధంలో వంకాయ మామిడికాయ గుత్తంగా చేద్దాం అనుకున్నాను. మళ్ళీ నలుగురు తినేది ఒకరే తినేశారు. అందుకే పులుసుకి డైవర్ట్ అయిపోయాను. ఇంకెందుకు లేటు, నేను చేసే స్టైల్లో వంకాయ మామిడికాయ పులుసు అయితే ఈ రోజు మీకు చూపించబోతాను. వచ్చేయండి. ఒక లోతైన అయితే చెట్టు అయితే స్టవ్ మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకోండి. బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలు బాగా వేగనివ్వండి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. బాగా వేగనిచ్చిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా మగ్గనిచ్చి ఈ విధంగా వంకాయ ముక్కలు వేసుకోండి. వంకాయ ముక్కలు నల్లగా అయిపోకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు అయితే వేసుకోండి. నెక్స్ట్ అయితే మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఎత్తిపోసేసుకోండి. ఇంకేముంది కాసేపు మగ్గించి మెంతిపొడి జల్లేసుకోవడమే.